విడిపోదామనే కోర్టు మెట్లెక్కారు. కలిసి బ్రతకలేమని బలంగా నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు. కానీ కోర్టు ప్రాంగణంలోనే ఒకరిని ఒకరు హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీకి చెందిన సౌరభ్కి శిఖా సింగ్కి 2020లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని భరించి ముందుకు వెళితే పిల్లలు పుట్టిన తర్వాత సర్దుకునేవాళ్ళేమో. కానీ క్షణికావేశంలో విడాకుల కోసం అప్లై చేశారు. శిఖా సింగ్ తండ్రి కూతురు జీవితం ఆగమైపోవడంతో మనేది పెట్టుకొని మంచాన పడ్డాడు. ఉన్న డబ్బంతా కూతురు విడాకుల కోసం ఖర్చు పెట్టి ఆరోగ్యం బాగోకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఈ విషయం తెలుసుకున్న సౌరభ్ మామని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మెరుగైన వైద్యం అందించాడు. ఆ తర్వాత విడాకుల వాయిదా డేట్ రానే వచ్చింది. ఇద్దరు కోర్టులో కలుసుకు ఒకరినొకరు చూసుకున్న తర్వాత జీవితంలో జరిగిన మధుర అనుభూతులు గుర్తొచ్చాయేమో తెలియదు కానీ, లేదా సౌరభ్ తన తండ్రికి చేసిన మేలు గుర్తొచ్చిందో తెలియదు కానీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు. ఒకరిని ఒకరు హత్తుకొని ఇక కలిసే ఉంటామని నిర్ణయించుకున్నారు. విడాకుల పేపర్లను చించేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరకట్న వేధింపుల కేసు పెట్టి భర్తని కోర్టు చుట్టూ తిప్పిన తన భార్య తండ్రికి ఆపదొస్తే భర్త వదిలిపెట్టలేదు. మామగారికి మెరుగైన వైద్యం అందించిన భర్త మంచితనాన్ని, మానవత్వాన్ని భార్య గుర్తించిందో ఏమో తెలియదు. అతనితో గడిపిన మధురానుభూతులు గుర్తు తెచ్చుకొని కలిసి ఉండాలని నిర్ణయించు. క్షణికావేశంలో విడిపోతూ కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకుంటున్న ఎన్నో జంటలకి ఈ వీడియో మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. దయచేసి ఎవ్వరూ కంగారు పడద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు కాస్త నిదానంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతో మంది విడిపోవాలని నిర్ణయించుకున్న జంటలు ఉంటారు. విడాకులకు అప్లై చేసిన దంపతులు ఉంటారు. ఒక్కసారి చూసైనా మీ జీవితం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి విడిపోవాలని కోర్టు మెట్లెక్కి విడిపోలేని స్థాయికి వెళ్ళిన జంట గురించి మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.